ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి వాళ్ళ ఎనర్జీస్ అండ్ అలాగే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ వీళ్ళు ఏదో డిప్రెషన్లో ఉన్నారని చెప్పాలి రైట్ నౌ. ఎందుకు? యూనివర్స్, నెగిటివ్ ప్లస్ వీళ్ళపైన నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పాలి. నెగిటివిటీ ప్లస్ డిప్రెషన్, ఆ నెగిటివ్ కారణం చేత వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పాలి. ఎందుకు? వీళ్ళు ఏదో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఒకటి, మీరు మీకు మీ చుట్టూ బౌండరీస్ పెట్టుకొని వీళ్ళతో కూడా ఇంక్లూడింగ్ మీ పర్సన్స్తో మీరు ఇంతవరకే వ్యవహరించాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఎక్కువగా ఎఫర్ట్ అనేది పెట్టకూడదు అనే డెసిషన్ మీరు ఉంటే కనుక ఈ పర్సన్ దానికి డిసప్పాయింట్ అవుతూ ఉన్నారని చెప్పాలి. ఎందుకు? వాళ్ళ టాక్సిక్ బిహేవియర్, టాక్సిక్ శాడిజం ఏదైతే ఉందో అది మీ పైన చూపించలేకపోతూ ఉన్నారంట ప్రజెంట్. సో అందుకని ఈ పర్సన్ కొంచెం ఆ పట్టు, ఆ గ్రిప్ అనేది ఏదో మీ పైన కోల్పోయారు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ తన గురించి తాను కూడా తన పట్టు ఏదో తను లాస్ అయిపోతున్నాడు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కరెంట్ ఎనర్జీస్. ఎందుకు? వీళ్ళ ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ ఏవి ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో జరగడం లేదు. మీ విషయంలో కావచ్చు అండ్ వాళ్ళ లైఫ్లో కావచ్చు. ఏది నడిస్తే అది జరగని అనేలాగా ఈ పర్సను ప్రజెంటు గో విత్ ద ఫ్లో అంటాం కదా, దానికి వదిలేస్తున్నారు అనే చెప్పాలి రైట్ నో. ఏం జరగబోతూ ఉంది? వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, ఈ పర్సన్ అందితే జుట్టు అందకపోతే కాలు అన్న మాదిరి వీళ్ళకి అనుకూలంగా ఉంటే రిలేషన్షిప్లో ఉండడం, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళతో వీళ్ళు ప్యాచప్ చేసుకోవడం, అనుకూలంగా లేకపోతే పారిపోవడం, ఇట్లాగా వీళ్ళు ఎంత పారిపోయినా ఎస్కేప్ అయిపోయినా ఈ కర్మ అనేది, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ అనేది వీళ్ళని ఎక్కడికి పంపించలేదు, పట్టి ఉంచుతుంది అని చూపిస్తూ ఉంది. రిపీటెడ్ ప్యాట్రన్ అనేది మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లో జరగబోతూ ఉంది. ప్రజెంటు అది జరుగుతుంది అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఈ రీడింగ్ని 444తో క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ దూరంగా పరిగెడుతూ ఉంటే కనుక మీకు మళ్ళీ కలుసుకోవడం, కలయిక అనేది జరుగుతుంది. ఓకే, కొలాబరేట్ అనేది అవుతారు మీతో. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.